వెల్కమ్ టు మై ఛానల్. మీకు మంచి అందమైన కథ చెప్తానన్నమాట. ఆ కథ పేరు ఏమిటంటే అదృష్టము దురదృష్టం అనే కథని మీకు చెప్తానన్నమాట. అనగానే ఒక గ్రామంలో సీనయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా కష్టపడి పని చేసుకుంటూ ఉండేవాడు. అతని తల్లి సూడ, ఆవిడ కూడా చాలా ఓపిక మంతురాలు, మంచిగా కష్టపడి పనిచేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆ సీనయ్య రోజు నాటుకోడి గుడ్లని తీసుకెళ్ళి అమ్ముతూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఉన్నట్టు ఉండి ఊరికి వెళ్ళి అమ్ముతూ ఉండగా ఉన్నట్టుండి ఆ కోళ్ళన్నీ చచ్చిపోతాయి అన్నమాట. చనిపోయేసరికి తల్లి వచ్చి చాలా బాధపడుతూ, అయ్యా కొడుక, మన కోళ్ళన్నీ చచ్చిపోయినాయి, కోడిగుడ్లు ఎలా అమ్ముతావు నాయన అని చెప్పేసానంటే నిరాశతో దిగులుగా ఉంటాడనమాట. అలా ఉంటూ ఉండగా మళ్ళీ అతనికి ఆలోచన వస్తుంది కదా, ఇవన్నీ అయ్యే పని కాదు అని చెప్పేసి చామంతి పూలు వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందని ఒక ఎకరం భూమి ఉంటే ఆ భూమిలో చామంతి మొక్కలని మొత్తం వేస్తాడనమాట. ఉన్నట్టుండి ఆ చెట్లన్నీ ఏమవుతాయి అంటే పురుగు పట్టి మొత్తం చచ్చిపోతాయి అన్నమాట. ఏంటి, ఏ పని చేద్దామన్నా ఇలా అవుతుంది ఏంటి, నా దురదృష్టం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి బాధపడుతూ ఉండేవాడు. అయితే అలా ఆ చేను ఇంకా చూసుకుంటూ, ఆ పొలంకి వెళ్ళి చూసుకుంటూ, ఆ పూల మొక్కలను చూసుకుంటూ అక్కడ మర్రి చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటున్నాడు అన్నమాట. అయితే అక్కడికి ఒక ఆవిడ సూది చెప్పి ఆవిడ వచ్చి, సూదమ్మ సూది, ఉన్నది ఉన్నట్టు చెప్తాను అని చెప్పేసి అని వచ్చిందనమాట. అతను ఇంకా చూడగానే నిరాశతో ఉన్న అతన్ని, నాయన నువ్వు ఏ పని చేసినా కూడా అదృష్టం బదులు దురదృష్టమే తగులుతున్నది నీకు. నువ్వు కొంతకాలం పని చేయకు, ఏ పని కూడా బిగించేయకు. అయితే చెట్టు కింద కూర్చొని ఇక ఆలోచిస్తుంటే సోది చెప్పి ఆవిడ వస్తుంది కదా, నాయన నువ్వు కొన్ని రోజులు పని చేయి మాకు అని చెప్పేసి అన్న తర్వాత ఇక మెదలపోకుండా ఉండి ఇంటికి వెళ్ళి యథావిధిగా తల్లి వండిన వంటలు తినేసి పడుకుంటూ ఉండేవాడు. అలా ఉంటూ బద్ధకస్తుడై మహాసోమరపోతులా తయారవుతాడనమాట. అలా అయిన తర్వాత తల్లిదండ్రులు కొడుకుని చూసి, కొన్ని రోజులు వీడిని వదిలేసేద్దాం మనము, ఏ పని చేయకుండా అలసిపోయాడు కదా, ఏ పని చేసినా కలిసి రావట్లేదని చెప్పేసి అన్న తర్వాత అలా వదిలేసి ఒకరోజు ఉన్నట్టు ఉండి వంటలు నచ్చడం తల్లి వంటలు, అమ్మ కోడికూర ఉండు, ఏమి వంటలు ఇవి అని చెప్పేసి తల్లిని బోకరిస్తూ వండింది తింటూ ఆ చెట్టు కిందకి వెళ్ళి పళ్ళు ఊడిన ముసలి వాళ్ళతో, వయసు అయిపోయిన వాళ్ళతో వ్యవహారాలు చేస్తూ అలా కాలం గడుపుతూ ఉండేవాడు అనమాట. కొడుకుని చూసి తల్లిదండ్రులు ఇద్దరు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. కొడుకుని ఏం చేయాలి, మంచి మార్గంలో పెట్టాలంటే ఏం చేయాలి అని చెప్పేసి, మనం పెళ్లి చేద్దామయ్యా, వివాహం చేస్తే కోడలు వస్తే కొడుకు మారుతాడు అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పక్క గ్రామానికి వెళ్ళి ఊరంతా జల్లెడబట్టి మంచి గుణవంతురాలైన పేదింటి అమ్మాయిని చూసి, లక్ష్మీదేవి లాంటి అమ్మాయిని, లక్ష్మి అనే అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తారు. చేసి కోడలికి చెప్పిద్ది కదా, అత్తగారు, అమ్మ నీ గొంతు నేను కోసాను, నాకు బాధగా ఉంది, నా కొడుకు ఏ పని చేయడు, సోమరిపోతువాడు, నీకిచ్చి పెళ్లి చేశాను, నువ్వేమనుకో మాకు తల్లి, మామయ్య గారు నేను తీర్థయాత్రలకు వెళ్ళొస్తాము, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళిద్దరూ తీర్థయాత్రలకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కోడలు ఏం చేసిద్దంటే భర్తను చూసుకొని, ఈయన ఎంత సోమరిపోతాడు అనుకోలేదు, ఏ పని చేయటం లేదేంటి అని చెప్పి, అయితే ఒక రోజున ఆ లక్ష్మీదేవికి ఆలోచన వచ్చింది అనమాట. ఆ లక్ష్మీకి, నా భర్తని ఎలాగైనా మార్చాలి నేను, ఇంత బద్ధకస్తుడైతే ఎలాగా, ఆయనలో ఉన్న నిరాశని వదిలించేసేసి మంచిగా ఆయనకి తెలివి వచ్చేలా చేయాలి, ఆయన బాధని వదిలించాలి అని చెప్పేసి ఆమెకి ఒక ఆలోచన వచ్చింది అనమాట. పెరటిలో 4 అరటి చెట్లు ఉంటాయి, దానికి మొలకెత్తిన చెట్లు కింద వస్తాయన్నమాట.
ఆ చెట్టుని ఒక చెట్టుని నా భర్తతో నాటించాలి అని చెప్పేసి భర్తను ఏం చేసిద్దంటే, ఏమండి ఇలా రండి మీకు ఒకసారి ఒక మాట చెప్తానని చెప్పేసి భర్తని పెరట్లోకి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్తను అంటది కదా, ఒక అరటి చెట్టుని మీరు నాటనండి, అవే చక్కగా మనకి అరటికాయలు ఇస్తాయి, ఆ పళ్ళని అమ్ముకొని మనం చక్కగా చాలా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి అంటే భర్త ఏం చేస్తాడంటే, ఎందుకు లక్ష్మి, నేను అసలే దురదృష్టవంతుణ్ణి, నాకు ఏ పని ఏది చేసినా కూడా నాకు కలిసి రాదు, ఈ చెట్టు నేను వేయటం ఎందుకు, నువ్వే వేయాలి అని చెప్పేసి నేను ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి రావట్లేదు లక్ష్మి అని నిరాశగా చెందుతూ ఉంటే భార్య అంటది, ఏమండి కోళ్ల ఫారంలో కోడి చచ్చిపోయాయి అని మీరు బాధపడుతున్నారు, అవి యాసం కాలము, వాటికి రోగం వచ్చి చనిపోయాయి, అప్పటికే మీరు కనిపెట్టినట్టయితే వాటికి ఇంజక్షన్ అని ఏం చేస్తే బతికే కదా, దానికి నష్టం వచ్చిందని మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఒక్కసారి చెట్టుని నాటండి అని చెప్పేసి అని భార్య అంటదనమాట. సరే నువ్వు నాకు దొరకటం చాలా అదృష్టం అని చెప్పేసి భార్యని అంటాడనమాట. భర్త భార్యని పొగిడిది కదా అనేసరికి అప్పుడు ఆ చెట్టుని ఏం చేస్తాడంటే నాటుతాడనమాట. చెట్టుని నాటిన తర్వాత ఆ చెట్టుకి రోజు నీళ్లు పోసి అలా చేస్తూ ఉండగా బాగా చెట్టు పెద్దదయ్యి అని చెప్పేసి అన్న తర్వాత, సరేనండి మీరు వేసిన అరటి చెట్టు చూసారు ఎంత బాగా వచ్చి గెల వచ్చిందో, అలాగే మనం మన పొలంలో తోట మొత్తం పొలం మొత్తం అరటి చెట్లు వేద్దామండి అని చెప్పేసి ఇద్దరు భార్యాభర్తలు అనుకొని చక్కగా కష్టపడి ఆ పొలం మొత్తం అరటి చెట్లు వేస్తారనమాట. అరటి చెట్లు బాగా వచ్చి మంచి మంచి గెలలు ఇస్తాయన్నమాట. ఆ గెలలని అమ్ముకొని చాలా డబ్బులు సంపాదించి చక్కగా దాచి పెడుతూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత అత్తగారు మామగారు కలిసి ఇక్కడికి ఇంటికి వస్తారనమాట. తీర్థయాత్రలకు వెళ్ళి కొడుకుని కోడలను చూసి అత్తగారు చాలా సంతోషపడిద్ది అనమాట. కోడల, నా కొడుకుని చాలా మంచి మార్గంలో నడిపించామమ్మ తల్లి, ఆళ్ళు ఉన్న నిరాశని తొలగించి మళ్ళీ మంచి మార్గం నడిపించావు తల్లి, నువ్వు దొరకటం మాకు చాలా అదృష్టము అని చెప్పేసి కోడల్ని పొగిడిద్ది అనమాట. అప్పుడు ఆ కుటుంబం